the brothers of David are coming in front of Samuel. దావీదు యొక్క అన్నలందరూ కూడా సమూయేలు ప్రవక్త ఎదుటకు వస్తున్నారు. Eliab comes, Eliab, Eliab comes. ఎలియాబు మొదట వస్తున్నాడు. And he looks good. ఆయన చాలా అందంగా ఎత్తుగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. God is telling Samuel, not this fellow. ఈ వ్యక్తి కాదు, పంపించేయని దేవుడు చెప్తున్నాడు. Second, Abinadab is coming. రెండోదిగా అబినాదాబు వస్తున్నాడు. And God is telling, not this fellow. ఈ వ్యక్తి కూడా కాదు అంటున్నాడు. And another brother is coming, Shammah. మరి షమ్మా అనే మరొక సహోదరుడు వస్తున్నాడు. All the 7 sons are going. 7 అన్నలు వెళ్ళిపోతూ ఉన్నారు. God is telling, no. ఆ 7 కుమారులు కూడా సమూయేలుతో అంటున్నాడు, లేదు లేదు అంటున్నాడు. కాదు ఈ వ్యక్తి కాదు అని చెప్తున్నాడు. So the prophet Samuel is asking, that's all, you don't have any other son? అయ్యా నీకు ఇంత మంది పిల్లలా, ఇంకా వేరే కుమారులు లేరా మీకు? One small fellow is there. లేదండి అయ్యగారు, ఒక చిన్న కుమారుడు ఉన్నాడు. He is not chief minister. ఆయన చీఫ్ మినిస్టర్ కాదండి. He is not vice president. ఆయన వైస్ ప్రెసిడెంట్ కాదండి. My చిన్న బిడ్డ, నా చిన్న కుమారుడు. he is looking after sheep. ఆయన గొర్రెల్ని అడవిలో మేపుతూ ఉన్నాడు. He is there. ఆయన అరణ్యంలో ఉన్నాడయ్యా. Bring him. హల్లెలూయా. ఆయనను తీసుకొని రండి అని సమూయేలు ప్రవక్త ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆయనను తీసుకొని రండి, ఆయనను తీసుకొని రండి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. 1 Samuel chapter 16. సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనము. Samuel is telling, సమూయేలు అంటున్నాడు, Samuel is telling the father, సమూయేలు ఆ యొక్క దావీదు తండ్రితో అంటున్నాడు, send and bring him. మరి నువ్వు వెంటనే వీరిని పంపి వారిని తీసుకొని రండి. For we will not. ఈయన కాదు, we will not. మేము కాదు, we will not sit down. మేము అసలు కూర్చోము ఆయన వచ్చేంత వరకు. Until David comes here. Hallelujah. అంతవరకు మేము ఇక్కడ కూర్చోము. Who is David? దావీదు ఎవరండి? He is a man, a shepherd boy. ఆయన ఒక గొర్రెల్ని మేపుకునేవాడు, కాపరి అంటున్నాడు. Smallest of the family. ఆ కుటుంబంలో చిన్నవాడిగా ఉంటున్నాడు. But prophet Samuel is waiting. కానీ ప్రవక్త అయిన సమూయేలు వేచి ఉంటున్నాడు, ఎదురు చూస్తున్నాడు. When the correct time comes in your life, మీ జీవితాల్లో తగిన సమయం వచ్చినప్పుడు, when the correct time comes in your life, తగిన సమయం మీ జీవితాల్లో వచ్చినప్పుడు God will exalt you. దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. Why did God look at David, a small shepherd boy? His age would have been some 18 years old. బహుశా దావీదు యొక్క వయసు 18 ఏళ్ల వయసు ఉండవచ్చును. There are a lot of 18 and 19 sitting here. ఇక్కడ సంఘంలో కూడా 18 19 సంవత్సరాల వయసులో చాలా మంది ఇక్కడ ఉన్నారు. What they are doing? వారు ఏం చేస్తున్నారండి? Chatting, mobile. Very busy. I am very busy. నేను చాలా బిజీగా ఉన్నాను. అక్క వాక్యం చెప్తుంటే కూడా వెనక I am very busy. I am very busy. I am very busy. I am very busy అని మెసేజ్ పంపుతూ ఉంటారు. 1000 SMS 10 rupees. మరి 1000 SMSలు పంపితే 10 రూపాయలే. There are fools to give you like that. వారు వెరివారు అంటున్నారు, మూర్ఖులు అంటున్నారు. ఆ రీతిగా మెసేజ్లు ఆఫర్లు ఇచ్చి మిమ్మల్ని పాడు చేస్తున్నారు. But David, కానీ దావీదు మాత్రము when he was taking care of the sheep, ఆయన గొర్రెల గురించి జాగ్రత్త వహిస్తూ పట్టించుకున్నప్పుడు he was singing songs to God. ఆయన దేవునికి పాటలు పాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. He was singing songs to God. ఆయన దేవునికి పాటలు పాడుతూ ఉన్నాడు, కీర్తనలు పాడుతున్నాడు. When Goliath came, గొలియాతు ఎదురుగా వచ్చినప్పుడు, before that King Saul is telling, how can you go and meet that fellow, that big giant? అయ్యా దావీదు, నువ్వు గొలియాతుని ఏ రీతిగా ఎదుర్కొనగలవు, నువ్వు చిన్నవాడివని సౌలు మహారాజు చెప్తూ ఉన్నాడు. That time David is telling, అప్పుడు దావీదు అంటున్నాడు, the God, యెహోవాయే took care of me from the bear, ఎలుగు పంటిలో నుండి నన్ను కాపాడిన ఆ దేవుడే, from the lion, ఆ యొక్క సింహం నుండి that God will take care of me. ఆ దేవుడే నన్ను శ్రద్ధ వహిస్తాడు. He did not say, where is God? అయ్యో దేవుడు ఎక్కడండి అని చెప్పలేదు. Unbelieving heart, God hates it. అవిశ్వాసమైన హృదయాన్ని దేవుడు అసహించుకుంటాడు. Before prophet Samuel could come to the house of David, God was watching David in the field. హల్లెలూయా. సమూయేలు ప్రవక్త దావీదు గృహంలోకి రాకమునిపే దావీదు అరణ్యంలో కీర్తనలు పాడుకుంటూ ఆ గొర్రెల మందని చూస్తున్నప్పుడే దేవుడు దావీదును గమనించాడు. హల్లెలూయా. Watching you. దేవుడు మిమ్మల్ని దృష్టించి చూస్తూ ఉన్నాడు. The doctor is telling you bad news, how you are reacting. ఈ యొక్క డాక్టర్ గారు మీ యొక్క శరీరాన్ని గురించి మీకు తప్పుడు రిపోర్ట్లు, మీ ఆరోగ్యం బాగలేదని మీకు చెప్పినప్పుడు మీరు ఏ రీతిగా ప్రతిస్పందిస్తున్నారు? దేవుడు మీ యొక్క హృదయాన్ని పరీక్షిస్తున్నాడు, చూస్తున్నాడు. People called me to HR department in my bank and they said, I believe you are doing religious work in the bank. Your boss wants to meet you. I smiled at the HR manager. చూసారండి, నేను బ్యాంక్ లో
పని చేస్తున్నప్పుడు HR డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను పిలిచి, ఏంటమ్మా నువ్వు మత సంబంధమైనటువంటి విషయాలు నువ్వు ఆఫీస్ లో చేస్తున్నావు అంట, మరి బాస్ నిన్ను కలవాలంటున్నాడు, నీతో మాట్లాడాలంటున్నాడు అన్నప్పుడు నేను నవ్వేదాన్ని. హల్లెలూయా, నేను నవ్వాను. ఎందుకంటే my job is in the hands of my God and not my boss. మరి నా యొక్క ఉద్యోగం నా దేవుని చేతిలో ఉంది కానీ నా యొక్క బాస్ చేతిలో లేదండి. So prophet Samuel is standing, ప్రవక్త సమూయేలు ఎదురు చూస్తున్నాడు, waiting for David. దావీదుని గురించి ఎదురు చూస్తున్నాడు. One smart fellow is running and coming inside the house. ఒక పొట్టివాడు చిన్న అబ్బాయి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. 18 years old. 18 ఏళ్ల వయసు వాడు. Daddy, what daddy? ఓ ఏం నాన్నగారు నన్ను పిలిచారట. Eyes and all are so cute. మరి కళ్ళన్నీ ఎంతో అందంగా ఉంటున్నాయి. He did not change his clothes. మరి ఆయన బట్టలు మార్చుకోలేదు. He did not wear white and white. మరి తెల్లని వస్త్రాలు ధరించుకోలేదు. He did not wear. ఆయన ధరించుకోలేదు. Did not wash his face. ఆయన ముఖాన్ని కడుక్కోలేదు. And it came, daddy, you called me? ఓ నాన్నగారు నన్ను పిలిచారట, ఏంటి అని వచ్చాడు. Somebody is come to see you. అయ్యో ఎవరో వచ్చారు నిన్ను కలుసుకోవడానికి. ఎవరు అది? Prophet Samuel. ఆయన ప్రవక్త సమూయేలు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. When your heart is with God, God will make you the king. మీ హృదయము యేసుతో ఉన్నట్లయితే యేసు మిమ్మల్ని రాజులాగా హెచ్చిస్తాడు. And please understand, that time Prophet Samuel was like a king. He was a big fellow. ఆ సమయాల్లో ఆ కాలమున సమూయేలు ప్రవక్త గొప్ప రాజుగా ప్రాంతానికి ఉన్నాడు. And this, he's come to see me. ఓ అంత ప్రముఖుడు నన్ను చూడడానికి వచ్చాడా? And they took the oil, put him, and they said, God is anointing you today. మరి అవును అని వారు నూనెను తీసి తలపైన పోసి దేవుడిని అభిషేకిస్తున్నారని చెప్పాడు. And it says, verse 13, 13వ వచనంలో చూస్తే Samuel took the horn of oil ఆయన సమూయేలు తైలపు కొమ్మును తీసి and anointed him in the midst of his brothers. వాని సహోదరుల ఎదుట వాని అభిషేకం చేసెను. And the spirit of the Lord came upon David. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. Hallelujah. హల్లెలూయా. Can you all stand? అందరం లేచి నిలబడదామా? This is the David ఇది దావీదును గురించి who sang many songs, and the book of Psalms is written in the Bible. బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథాన్ని రాసిన ఆ దేవుని గురించి దావీదును గురించి మాట్లాడుతూ ఉన్నాం. Do you all know Psalm 119? 119వ కీర్తన మీరు తెలుసుకున్నారా? Psalm 119 is written by David. 119వ కీర్తన దావీదు చేత రాయబడి ఉన్నది. There are 176 scriptures in Psalm 119. 119వ కీర్తనలో 176 వచనాలు ఉంటున్నాయి. All written by David. అవన్నీ కూడా దావీదు చేత రాయబడినాయి. Written about his love for God in the of the Bible, of the word. దేవుని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు, దేవుని ప్రేమను గురించి ఆయన రాస్తున్నాడు. God is watching your heart today. దేవుడు మీ యొక్క హృదయాన్ని దినాన చూస్తూ ఉన్నాడు. Your attendance in this church will not give you blessings. ఈ సంఘంలో మీ యొక్క హాజరు పట్టిక మీకు ఆశీర్వాదాలు ఇవ్వదు. What God tells me, I will preach. దేవుడు నాకు ఏదైతే చెప్తున్నాడో బోధించమంటున్నాడో అదే నేను బోధిస్తున్నాను. Your attendance will not give you blessing. మీ యొక్క సంఘంలో ఆశీర్వాదాలు మీకు ఆశీర్వాదాలు ఇవ్వలేవు. I am just an ambassador for God. నేను కేవలం క్రీస్తుకు రాయబారిగా ఉంటున్నాను. But when your heart is with God, God will bless you like the way He blessed David. కానీ ఎప్పుడైతే మీ హృదయం దేవునితో ఉంటుందో దావీదును ఆశీర్వదించినట్లుగా దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. Shepherd boy becomes a king, people. ఒక గొర్రెల్ని కాసుకున్నటువంటి ఆ అబ్బాయి గొర్రెల కాపరి దేవునికి రాజుగా ఉంటున్నాడు. Until his death he was on the throne. Nobody can bring you down when God is inside your heart. దేవుడు మీ యొక్క హృదయాల్లో ఉన్నప్పుడు, దేవుడు మిమ్మల్ని హెచ్చించాలనుకున్నప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని తృణీకరించలేరు. Hallelujah. హల్లెలూయా.